ప్రశ్న: ఒక చేతి గడియారముల కర్మాగారము ఒక వారంలో తయారు చేయు గడియారముల సంఖ్య కింద విధంగా ఇవ్వబడింది. పట్టికను చూడండి. దీనిలో వారం ఇచ్చారు, అలాగే సంఖ్య కూడా ఇచ్చారు. సోమవారం 300, మంగళవారం 350, బుధవారం 250, గురువారం 400, శుక్రవారం 300, అలాగే శనివారం 275. అయితే పై దత్తాంశమును పటచిత్రంగా చూపించండి అని ఇచ్చారు. ఈ లెక్కను సాధిద్దాం. ఈ లెక్కను సాధించాలంటే ముందుగా ఒక చేతి గడియారం బొమ్మకు ఎన్ని గడియారములు వస్తాయి అన్నది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే స్కేల్ని మనం చూసుకోవాలి. ఇక్కడ గమనించండి, 300, 350, 250, 400, 300, 275 వీటన్నిటినీ భాగించే పెద్ద సంఖ్య ఏది? 25 కదా. కాబట్టి మనం 25 అన్నది స్కేల్గా తీసుకుందాం. అంటే ఒక గడియారం బొమ్మని గనక సూచించినట్లయితే అది 25 గడియారములకు సమానం అన్నది స్కేల్ అన్నమాట. కాబట్టి స్కేల్ని రాసుకుందాం ముందుగా. ఇప్పుడు మనం పటచిత్రాన్ని గీద్దాం. పటచిత్రాన్ని గీయాలంటే ఒక పట్టిక రాసుకోవాల్సి ఉంటుంది. పట్టికని రాసుకుందాం. ఈ పట్టికను చూడండి. ఇక్కడ వారాల పేర్లు ఉన్నాయి. పక్కనే మనం దీనికి సరిపోయే పటచిత్రాలను రాద్దాము. సోమవారం నాడు ఎన్ని చేతి గడియారాలను తయారు చేస్తున్నారని ఇచ్చారు? 300. మన స్కేల్లో ఒక గడియారం ఈజ్ ఈక్వల్ టు 25 చేతి గడియారం, అంటే ఒక గడియారం బొమ్మ ఈజ్ ఈక్వల్ టు 25 చేతి గడియారములు అని తీసుకున్నాం కదా. కాబట్టి 300 గడియారాలను ఎన్ని బొమ్మల కింద గీయవచ్చు? 300 డివైడెడ్ బై 25 అంటే మనకి 12 గడియారాలు వస్తాయి. అంటే 12 గడియారం బొమ్మలను మనం సోమవారం ముందు పెట్టవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సోమవారం ముందు 12 చేతి గడియారపు చిత్రపటాలను పెడదాం. ఇప్పుడు మంగళవారాన్ని చూద్దాం. మంగళవారం నాడు ఎన్ని చేతి గడియారాలను తయారు చేస్తున్నారు? 350. అయితే 350 గడియారాలను పటచిత్రం రూపంలో గీయాలంటే ఎన్ని చిత్రపటాలను పెట్టాల్సి ఉంటుంది? 350 డివైడెడ్ బై 25. ముందుగా ఈ 300/25ని తీసేద్దాం. అక్కడ 350 డివైడెడ్ బై 25 చేయడానికి ప్లేస్ వస్తుంది. ఇప్పుడు 350 డివైడెడ్ బై 25, 25తో భాగించినట్టయితే మనకి 14 వస్తాయి. అంటే 350 చేతి గడియారాలని 14 చేతి గడియారం చిత్రపటముల రూపంలో ఇక్కడ పెడుతున్నాము. కాబట్టి 14 చేతి గడియారం చిత్రపటాలను పెడదాం. ఇప్పుడు బుధవారం నాడు ఎన్ని చిత్రపటాలను పెట్టాలి అన్నది చూద్దాం. బుధవారం నాడు 250 చేతి గడియారాలను తయారు చేస్తున్నారు. కాబట్టి ఎన్ని చిత్రపటాలను పెట్టాలి? 250 డివైడెడ్ బై 25 చేయాలి. చేస్తే మనకి ఎన్ని చేతి గడియార బొమ్మల్ని పెట్టాలి అన్నది వస్తుంది. ఇప్పుడు చేద్దాం. 250 డివైడెడ్ బై 25 మనకి ఎంత వస్తుంది? 250/25 ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. అంటే 10 చేతి గడియారపు చిత్రపటాలను పెట్టాలన్నమాట. బుధవారం నాడు 10 చిత్రపటాలను పెడదాం. ఇప్పుడు గురువారం నాడు ఎన్ని చిత్రపటాలను పెట్టాలి అన్నది చూద్దాం. గురువారం నాడు 400 చేతి గడియారాలను తయారు చేస్తున్నారు. కాబట్టి 400 డివైడెడ్ బై
25 చేయాల్సి ఉంటుంది. 400 డివైడెడ్ బై 25 చేస్తే మనకి 16 వస్తుంది. అంటే 16 చేతి గడియారపు బొమ్మలను పెట్టవలసి ఉంటుంది. ఇప్పుడు శుక్రవారం నాడు ఎన్ని చిత్రపటాలను పెట్టాలి అన్నది చూద్దాం. శుక్రవారం నాడు 300 చేతి గడియారాలని తయారు చేస్తున్నారు కనుక 300 డివైడెడ్ బై 25 చేస్తే మనం ఎన్ని చిత్రపటాలను అక్కడ పెట్టాలి అన్నది తెలుస్తుంది. 300 బై 25 ఈజ్ ఈక్వల్ టు మనకి 12 వస్తుంది. అంటే ఇక్కడ కూడా 12 చిత్రపటాలను పెట్టవలసి ఉంటుంది. కనుక శుక్రవారం నాడు 12 చిత్రపటాలను పెడదాం. ఇప్పుడు శనివారం నాడు ఎన్ని చిత్రపటాలను పెట్టాలి అన్నది చూద్దాం. శనివారం నాడు మొత్తం 275 చేతి గడియారాలను తయారు చేస్తున్నారు కనుక 275 డివైడెడ్ బై 25 చేయగా మనకి ఎన్ని చిత్రపటాలు పెట్టాలి అన్నది తెలుస్తుంది. ఇది 11 వస్తుంది. కనుక 11 చేతి గడియారపు చిత్రపటాలను శనివారం నాడు పెడదాం. ఈ లెక్క అర్థమైంది కదా? వచ్చే వీడియోలో మరికొన్ని లెక్కలను చూద్దాం.